ములుగు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నర్సుల కొరత వేధిస్తుంది. హాస్పిటల్లో స్టాఫ్ నర్సులు లేకపోవడంతో ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బంది తప్పడం లేదు. 220 పడకల హాస్పిటల్లో 203 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. కానీ తగినంత మంది లేకపోవడంతో స్టాఫ్ లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నర్సులు వాపోతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ఎన్హెచ్ఎం, కలెక్టర్ ఫండ్, అవుట్ సోర్సింగ్ ద్వారా అయినటువంటి స్టాఫ్ నర్సులను తీసుకురావాలని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వేడుకుంటున్నారు. ఇక జిల్లా హాస్పిటల్లో స్టాఫ్ కొరత ఉంది వాస్తవమేనని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వెల్లడించారు. జిల్లా హాస్పిటల్లో 203 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. కానీ కేవలం 43 మంది స్టాఫ్ తో నడిపిస్తున్నారని చెప్పారు. గత 3 ఏళ్లుగా ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయడం లేదని తెలిపారు. ఇక హాస్పిటల్లో వెంటనే స్టాఫ్ నియమించాలని మంత్రి సీతక్క, డిఎంఈకి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ దృష్టికి తీసుకువెళ్లామని, అయినా ఇప్పటికీ స్పందన లేదన్నారు. వీలైనంత త్వరలో నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీకి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.